జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రదాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. మీ అందరకు ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఎందువల్లనంటే ఈరోజు ఆదిశక్తి పూజ. మీకు తెలిసినట్లుగా ఆదిశక్తి కేవలం ఎడమ పార్శ్వము మాత్రమే కాదు, ఆమె పరిపూర్ణ స్వరూపము. మీ ఎడమ వైపున ఉన్నటువంటి వివిధ చక్రాలు శ్రీ గణేశుని ద్వారా ఉన్నతి చెందటం వలన ఎడమ పార్శ్వము గురించి మాత్రమే మీకు తెలుసు. కుడి పార్శ్వము గురించి మొదట్లోనే మీకు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుచేతనంటే కుడి పార్శ్వము వైపు వెళ్ళిన వారంతా తమ ఉనికిని కోల్పోయారు. గ్రంథాల నుండి గాయత్రి మంత్రాన్ని పఠించారే కానీ అది ఎందుకొరకో అనేది వారికి తెలియదు. కేవలం కంఠస్థం చేసేవారు అంతే. కానీ దాని యొక్క అసలైన అర్థమేమిటో వారికి తెలియదు. ఆ రకంగా వారు కుడి పార్శ్వం వైపునకు మొగ్గి ఆజ్ఞ వద్ద ఆగిపోయి ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నం చేసేవారు. కుడివైపు సాధన సక్రమంగా చేస్తే అంతిమ లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చని వారికి హామీ ఇవ్వబడింది. కానీ వారెవ్వరూ ఆత్మ సాక్షాత్కారం పొందలేదు సరికదా. వారిలో చాలామంది భయంకరమైన కోపోద్రేకులుగా మారారు. వారి ఆగ్రహంతో ఇతరులను శపించడం, నాశనం చేయడం వంటి పనులు తలపెట్టేవారు. ఇటువంటివన్నీ వారు కుడి పార్శ్వం వైపునకు అతిగా మరలటం వలన వచ్చినవి. కుండలిని జాగృతి జరగలేదు. మహా అయితే ఆజ్ఞ వరకు చేరుకుని అక్కడి నుండి పూర్తిగా అజ్ఞానంలోని వివిధ స్థాయిలలోకి పతనమయ్యారు. ఈ గ్రంథాలన్నీ కుడివైపు నుండి ప్రయాణించడం అంత సులువు కాదని, కుండలిని జాగృతియే అత్యంత ఉన్నతమైనదనే విషయం అవగాహన లేకుండా వ్రాయబడినవి. కుండలిని మిమ్మల్ని అన్ని చక్రాల మధ్య నుండి సరాసరి ఆజ్ఞ వద్దకు తీసుకుని వెళ్ళి ఆజ్ఞను దాటి సహస్రారానికి చేర్చి సహస్రారాన్ని ఛేదిస్తుంది. కుండలిని ఛేదించే అతి ముఖ్యమైన బ్రహ్మరంధ్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దీని గురించి మీకు నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ మీలో చాలామందికి దీని గురించి తెలుసుకోవలసిన సమయము ఆసన్నమైనదని నేను అనుకుంటున్నాను. చిన్న పిల్లలకు తలపైన ఉన్న మాడు భాగం ప్రదేశం పైకి క్రిందికి స్పందించడం మీరు చూసే ఉంటారు. ఆత్మ దీని ద్వారా ప్రవేశించడం వలన ఇది స్పందిస్తూ ఉంటుంది. ఇది మూసుకుపోయినప్పుడు ఆత్మ హృదయంలో స్థిరపడుతుంది. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపులు కావాలి. కానీ సహస్రారంలోనికి ఎలా ప్రవేశించాలి అనేదే అసలు సమస్య. అప్పట్లో ఉండే తాంత్రికులు కుడి ఎడమ పార్శ్వాల ద్వారా వెళ్ళేవారు. అలా వెళ్ళిన వారు అన్ని రకాలైన ఎడమతత్వపు క్షుద్ర సాధనలు అభివృద్ధి చేశారు. అలాగే కుడి పార్శ్వము వైపునకు వెళ్ళిన వారంతా అత్యంత ఉద్రేకపూరితమైన ఉగ్ర స్వభావులుగా మరియు అతి దురాశాపరులుగా మారి ఇతరులను శపించడం ద్వారా అంతమొందించడం మొదలుపెట్టారు. వారు ఇతరులను శపించడంలో నిష్ణాతులు. ఇతరులను వెనక్కి నెట్టివేస్తూ వారి హక్కులను కాలరాస్తూ తామే ముందుండాలని అనుకునేవారు. వారు చాలా ఆశావహులుగాను, అంటే శక్తివంతమైన వారుగాను పరిగణింపబడేవారు. ఇప్పుడు బ్రాహ్మణులు, కొంతవరకు క్షత్రియులు
ఇలా కుడి పార్శ్వం వైపునకు మళ్ళారు. కుడి పార్శ్వం వైపునకు వెళ్ళడం వలన వారు చాలా శక్తివంతులయ్యారు. దానిలో సందేహం లేదు. ప్రపంచంపై సార్వభౌమాధికారం పొంది శక్తివంతులుగాను, చాలా గౌరవప్రదమైన వారుగాను పరిగణింపబడేవారు. కానీ నిజానికి వారలాంటి వారు కాదు. కారణం వారికున్న ఉద్రేకపూరిత స్వభావం. ఉద్రేక స్వభావులు ఆధ్యాత్మికులు కాలేరు. వారికి ఏమని బోధించబడినది అంటే, మీరు ఆధ్యాత్మికోన్నతిని పొందుతారు, విచారించకండి, అలాగే ముందుకు సాగండి అని. వారికి కుడివైపున 7 చక్రాల గురించి మాత్రమే వివరించబడింది. వారికి తెలిసినదంతా భూహు, భూర్వః, భూహు అనగా పృథ్వీ, ఈ ప్రపంచం. భూర్వః అనగా సమస్త విశ్వం. దానినే మనం అంతరిక్షము అని అంటాము. స్వాహ అనగా నాభి చక్రం వద్ద వినియోగం. తర్వాత స్వధ. స్వధ అనగా గ్రహించడం, లోపలికి స్వీకరించడం. స్వాహ, స్వధ తర్వాత మనసు, హృదయం. మనః. మనః తర్వాత విశుద్ధి. విశుద్ధి అనగా జనః అంటే సామూహికత, ప్రజలు. ఆజ్ఞ వద్ద తపః. తపః వద్ద మధ్యలో జీసస్ క్రైస్ట్ ఉంటే, ఎడమ ప్రక్కన జైనిజం, కుడివైపున క్రిస్టియానిటీ ఉంటాయి. కుడి ఎడమలు నిజానికి ఆధ్యాత్మిక ఉన్నతికి చేరే మార్గాలు కాదు. కేవలం సత్యాన్వేషణ చేసేవారి యొక్క శక్తి బయటకు పోవటానికి ఉపయోగపడే ప్రక్క ద్వారాలు మాత్రమే. ఇది ఇలా కొన్ని యుగాల పాటు భారతదేశంలో జరిగిపోయింది. గురువులు, సాధువులు, గొప్ప తపస్వులు అందరూ ఈ ప్రకారమే చేశారు. కానీ వారు ఎక్కడకు చేరుకున్నారు? తపస్వులు శాపాలు ఇవ్వగలిగేటంతటి శక్తివంతులు. కేవలం కంటి చూపు ద్వారానే మనుష్యులను చంపగలిగే మరియు దేన్నైనా భస్మం చేయగలిగే కుడి పార్శ్వపు శక్తులన్నీ వారు కలిగి ఉండేవారు. ఈ కుడి పార్శ్వపు శక్తులతో వారు చేరింది ఎక్కడకు అంటే నరకానికి. ఒకవేళ అలా కాకపోతే అధః పాతాళానికి. అంతే. అక్కడ వారెవ్వరూ ఆత్మసాక్షాత్కారం పొందలేదు. ప్రాచీన భారతీయ గ్రంథాలను చదవండి. అంతేకాకుండా గ్రీకులు, ఇంకా ఈజిప్షియన్లు, ఇంగ్లీషు వారు, వీరందరూ అన్ని రకాలుగా ఆధిపత్య ధోరణి కలవారు. జర్మనులు, కేథలిక్కులు, రోమనులు, వీరందరూ కూడా వారు ఇతర దేశాల సంపద కొల్లగొట్టి భూములను ఆక్రమించుకునేంత అత్యంత ఆధిపత్య ధోరణి కలవారు. వారికెప్పుడూ ప్రజలను చంపటమే ధ్యేయంగా ఉండేది. ఇతరులను అవమానిస్తూ అత్యంత ఆవేశపరులై ఉండేవారు. మరి వారిని మళ్ళీ యథాస్థితికి అంటే కుడి ఎడమలకు కాకుండా మధ్య మార్గానికి తీసుకురావడం ఎలా? ఒకవైపున ఇప్పుడు నేను చెప్పినట్లుగా భూహు, భూర్వః, స్వాహ, స్వధాలోనికి గ్రహించడం, వీటిని నిర్వర్తించేది గురుతత్వం. తర్వాత మనః, జనః అంటే సామూహికత. వారు సామూహికతలోనే ఉండేవారు, అందులో సందేహం లేదు. వారు చాలా బలవంతులు, శక్తివంతులు అవడం వలన ఇతరులపై పోట్లాడడానికై చాలామంది వారితో ఉండేవారు. ఆ రకమైన దురహంకార స్వభావంతో ప్రజలతో పోట్లాడుతూ వారిని అణగద్రొక్కేవారు. చరిత్రలో ఇటువంటి తరం గురించి మీకు తెలుసును.
తర్వాత ఈ తరం అంతరించిపోయింది. యుద్ధాలు సృష్టింపబడ్డాయి. ఎంతోమంది చంపబడ్డారు. క్రూరత్వానికి పరాకాష్ఠగా హిట్లర్ లాంటి వారు వచ్చారు. మానవత్వం అంటే వారికి అసలు లెక్కే లేదు. చిట్ట చివరకు వారు ఆజ్ఞాచక్రాన్ని చేరుకున్నారు. ఆజ్ఞ వద్ద కూడా వారు జీసస్ను చంపేశారు, నాశనం చేశారు. ఎందరో గొప్ప ఋషులను నాశనం చేశారు. సమతౌల్యంలో ఉండి మధ్య మార్గంలోనే ఉన్న గొప్ప సాధువులను, అందులో కొందరు అవతారమూర్తులు ఉన్నారు, వారిని కూడా నాశనం చేశారు. శ్రీరాముడి కాలం నుండి ఇదంతా సంభవించింది. ఒకరి తరువాత ఒకరుగా ఎందరో రాక్షసులు వచ్చి తమ మితిమీరిన అహంభావంతో, దర్పంతో, అంటే షో ఆఫ్తో ప్రపంచంలోని ప్రశాంత వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలాంటి దురాక్రమణలు ఒకదాని తర్వాత ఒకటిగా ఉధృతంగా వచ్చి పడ్డాయి. ఇదెలాంటి స్థాయికి చేరిందంటే, ప్రజలు ఎవరైనా తిరగబడితే వారిని సర్వనాశనం చేసేవారు. అంతటి భయంకరమైన, వినాశకారులైన దురహంకారులు సృష్టింపబడ్డారు. అటువంటి ప్రవృత్తి, స్వభావం మనలోని కుడి పార్శ్వపు వ్యక్తులు కొంతమందిలో ఇంకా ఉంది. కుడి పార్శ్వపు వ్యక్తులందరిలో ఈ సమస్య, ఆగ్రహము, దురహంకారము, పరులపై ఆధిపత్యము చెలాయించే స్వభావము ఉండేది. వారి ఎదుగుదల నిలిచిపోయింది. వారిలో ఆధ్యాత్మిక పురోగతి లేదు. ఆధ్యాత్మికోన్నతిని కోరుకున్నారు గాని వారి యొక్క ఈ రకమైన విపరీత పోకడల వలన ఆధ్యాత్మికత వారి నుండి పారిపోయింది. ఎందరో అవతార పురుషులు ఉద్భవించారు. వారంతా చంపబడి, సిలువ వేయబడి, నాశనం చేయబడ్డారు. మామూలుగా అయితే మానవులను రక్షించే అవకాశమే లేదు. ఒక మూర్ఖుడు, అంటే హిట్లర్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేశాడు. అన్ని జాతులను, అన్ని దేశాలను సర్వనాశనం చేశాడు. ఇదంతా కుడి పార్శ్వం వైపునకు మళ్ళడం వలన వచ్చింది. ఆధ్యాత్మికోన్నతికి ఇది సులభమైన మార్గం అనుకున్నారు కానీ నిజానికి కాదు. అలా అనుకుని వారు అన్ని హద్దులను అతిక్రమించి చివరకు ఏ స్థితికి చేరుకున్నారంటే, వారంతా భూతాలుగాను, రాక్షసులుగాను తయారయ్యారు. వాళ్ళ గురువులు కూడా అంతే. అందరూ అవతారమూర్తులు కూడా వారిచే హింసింపబడ్డారు. ఎలాగ వారు బ్రతికి బయటపడ్డారనేది విశేషమే. కానీ చివరకు వారేమీ సాధించలేకపోయారు. అందువలన నేను ముందుగా కుండలిని గురించి అధ్యయనం చేయడానికి ప్రయత్నించాను. నేను కుండలినిని జాగృతి పరచగలగాలి. నేను వచ్చినదే దానికోసమని నాకు తెలుసును, ఇంకెందుకోసమూ కాదు. ఈ కుండలిని ఉత్థానం ద్వారా కుడి పార్శ్వం, ఎడమ పార్శ్వములకు కాకుండా మధ్య మార్గంలో ఉంటారు అని. అయితే మీకు ఎడమ పార్శ్వం వైపునకు సంబంధించిన జ్ఞానం గురించి, అలాగే కుండలిని జాగృతి చేయడం గురించి చెప్పాను. కుండలిని ఉత్థానం వలన మీ సహస్రారం ఛేదించబడి మీరు అసలైన, నిజమైన ఆనందంలోకి, వాస్తవంలోనికి ప్రవేశించగలిగారు. మీలో ఉన్న దుర్గుణాలు అన్నీ బయటకు పోవటం మొదలయ్యింది. మధ్య మార్గంలో మొదటగా వచ్చినది మూలాధారం. మూలాధారం మరియు మధ్య మార్గం చైతన్యవంతం కావటంతో మీరు చాలా స్వచ్ఛమైన వారుగా మారారు. మీ నేత్రాలు నిర్మలంగా తయారయ్యాయి. మీలోని విచ్చలవిడితనం పోయింది, చౌకబారుతనం పోయింది. మీరు ఎంతో ఎంతో స్వచ్ఛంగా, పవిత్రులుగా గుర్తింపబడతారు. అది జరగనంత వరకు మీరు సహజ యోగంలో ఉండలేరు.
విచ్చలవిడితనం, శృంగార భావనలు కలిగి ఉండడం, ఇతరుల ధనాన్ని దోచుకోవడం, దున్ దుందుడుకు స్వభావం, ఈ లక్షణాలుంటే మీరు సహజ యోగంలో ఉండలేరు. అటువంటి వారు బయటకు గెంటివేయబడ్డారు. అలా గెంటివేయబడటం పట్ల వారు గుర్రుగా ఉన్నారు. అలా బయటికి పంపబడడం వారికి సుతరాము ఇష్టం లేదు. అయితే అందులో కొంతమంది మాత్రం తాము తప్పులు చేశామనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు. అందువలన మొట్టమొదటిగా మీరు మీ యొక్క శీలాన్ని వృద్ధిపరచుకోవాలి, గౌరవించాలి, ఆనందించాలి. అది మీ మూలాధార చక్రం చైతన్యవంతం అవటం వలన జరిగింది. అది ఎడమ వైపున మొదటి చక్రం. అక్కడ శ్రీ గణేశుడు ఉంటాడు. అయితే కుడి పార్శ్వం వైపు కూడా దేవతలుంటారు. ప్రతి చక్రంలోనూ కూడా అధిష్టాన దేవతలుంటారు. అయితే శ్రీ గణేశుడు మధ్యస్థానంలో ఉంటాడు. ఆ విధంగా శ్రీ గణేశుని యొక్క స్వచ్ఛత యొక్క శక్తిచే మనం ఆశీర్వదింపబడ్డాము. దాని వలన మనం నిర్మలత్వంలోని సౌందర్యాన్ని మరియు శక్తిని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాము. అలా కుడి పార్శ్వాన్ని మనం అధిగమించగలిగాము. కుడి పార్శ్వమంతా కలహాలు, చంపుకోవడాలు, ద్వేషాలుగా మాత్రమే ఉండేది. కుడి పార్శ్వపు వారికి ప్రశాంతత ఉండేది కాదు. అసహనంగా ఉండడం, ఇతరులపై పెత్తనం చెలాయించడం, ఇదే వారికి తెలిసినదంతా. తర్వాత వారు మరింత పైకి వెళ్ళి స్వాదిష్టాన స్థానానికి ఎదిగారు. ఈ చక్రం వద్ద సృజనాత్మకత స్వభావం కలవారు తమ ఆధిపత్య ధోరణితో ఏదైనా సృష్టించాలనుకున్నారు. అటువంటి వారు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. పేరు కోసం వారు అన్ని రకాలైన అర్థం లేని పనికి మాలిన వాటిని సృష్టిస్తారు. ఇలా పేరు కోసం, హోదా కోసం పాకులాడడం కుడి స్వాదిష్టానం నుండి వచ్చింది. మూడవది నాభి చక్రం. నాభి చక్రంలో వారికి కావలసినది లక్ష్మీతత్వం కాదు, ధనార్జనే వారి ధ్యేయం. ఎలాగైనా మొత్తం ప్రపంచాన్ని మోసం చేసైనా సరే ధనాన్ని సంపాదించడమే వారి ధ్యేయం. అలా సంపాదించిన ధనంతో వారు అన్ని రకాల తప్పుడు పనులు చేశారు. వారు మోసమైనా చేసేవారు, లేకపోతే ఆధిపత్య ధోరణితోనైనా ఉండేవారు. ఇండియా లాంటి ఎడమ పార్శ్వతత్వము గల దేశాలలో మోసాలు ఎక్కువ. కుడి పార్శ్వ స్వభావం గల దేశాలలో ఆధిపత్య ధోరణి ఎక్కువ. మధ్య స్వాదిష్టానంలో సృజనాత్మకత ఉంటుంది. అదెలా ఉంటుంది అంటే ఎంతో మనోహరమైన, లోతైన మరియు పరిపూర్ణమైన ఆధ్యాత్మికత కలిగిన కళలను సృష్టించడం. అదంతా పోయింది. అవతారమూర్తులను కూడా అసభ్యంగా ప్రదర్శించడం మొదలైంది. ఉత్థాన క్రమంలో ఇలాంటి మురికి అంతా వచ్చి చేరింది. నేను చెప్పినట్లుగా నాభి చక్రం వద్ద డబ్బు వెంటపడ్డారు. ఎడమ పార్శ్వం వారు ధనార్జనలో మునిగి తేలుతుంటే, కుడి పార్శ్వం వారు తమ వద్ద ఉన్న ధనంతో దురహంకారులయ్యారు. డబ్బుంటే చాలు, ప్రపంచం మొత్తంలో మేమే గొప్ప, డబ్బు రాగానే మమ్మల్ని మించిన వారెవరూ లేరు అనుకునేవారు. ఇలాంటి స్వభావం వారిని నాశనం చేసింది. డబ్బు వినాశనానికి కాదు, నిర్మాణానికి, దేశ నిర్మాణానికి, మానవులను ఏకం చేసి శాంతిని, వారి మధ్య ప్రేమను సృష్టించడం కోసం, ఇతరులకు సహాయపడడం కోసం, ఇటువంటి మంచి పనులు చేయడం కోసం అని ఆ స్థితిలో వారు గ్రహిస్తారు. తర్వాత అదే కుడి పార్శ్వ స్వభావం కలవారు తల్లి స్థానమైన హృదయ చక్రం వద్దకు చేరుకున్నారు.
వారంతా చాలా భయంకరమైన తల్లులు. వారు తమ పిల్లల పట్ల, అలాగే ప్రతి వారి పట్ల ఆధిపత్య ధోరణిని ప్రదర్శించేవారు. తమ పిల్లల కోసం వారేమీ త్యాగం చేసేవారు కాదు. అలా చాలామంది స్త్రీలు తమ భర్తల పట్ల, తమ సంతానం పట్ల దురహంకారముతో ఉండేవారు. పురుషులలో కూడా మాతృత్వము అనేది లేకుండా పూర్తిగా నశించిపోయింది. నేను ఈ భూమిపై అవతరించినప్పుడు వీరందరినీ చూసి నిర్ఘాంతపోయాను. ఏం మనుషులు వీళ్ళు! వీళ్లతో నేనేమి చెయ్యాలి? వీళ్ళ కుండలనీని ఎలా చైతన్యవంతం చేయాలి? వాళ్ళు నాభీచక్రం వద్దనే ఆగిపోయారు. ఇంకా ఇప్పుడు చేరుకోవలసినది మాతృచక్రం, అంటే జగదాంబ స్థానం. వారికి పితృత్వం లేదు, మాతృత్వం లేదు. తమ పిల్లలను బయటకు తరిమేశారు. వారు చాలా స్వార్థపరులైన, స్వీయ కేంద్రీకృత మరియు ఆధిపత్య ధోరణి కలిగిన తల్లిదండ్రులు. ఇది హృదయ చక్రం. తర్వాత వచ్చినది సామూహిక చక్రం, అదే విశుద్ధి. విశుద్ధి చక్రం వద్ద వారు మొత్తం ప్రపంచాన్నే కబళిద్దామనుకున్నారు. ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించి చక్రవర్తులై సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నారు. ఏమాత్రం మానవత్వం ఉన్నవారు ప్రవర్తించలేనంత క్రూరంగా ప్రవర్తించారు. వాళ్ళు నిజంగా రాక్షసులు అంటాను. వారిలో రాక్షస లక్షణాలు ఇంకా ఉన్నాయి. ప్రజల పట్ల వారి ప్రవర్తన ఎలా ఉండేదంటే దౌర్జన్యపూరితంగానూ మోసపూరితంగానూ ఉండి ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా వారిని తయారు చేశారు. అప్పుడు అది రెండు పార్శ్వముల ప్రపంచంలాగా ఉండేది. ఒక రకం వారు పెత్తనం చెలాయించేవారు, మరొకరు హింసింపబడేవారు. ఇలా రెండు పార్శ్వములు గల ప్రపంచం నేటికి ఉంది, కానీ చాలా తక్కువ. సామూహిక అవగాహన వల్ల చాలా మంచి సంస్థలు స్థాపించబడ్డాయి, కానీ అవేవీ పనిచేయలేదు, అంత విజయవంతం కాలేదు. కారణం ఏమిటంటే దానికి సారథ్యం వహించేవారు తమను తాము నియంత్రించుకోవడానికి బదులుగా మిగతా వారిని తమ స్వాధీనంలో ఉంచుకుని నియంత్రిస్తూ ఉండేవారు. వారి ఈ ప్రవర్తన విశుద్ధి యొక్క కార్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. మీరు సామూహికతలో చుట్టూ పరిశీలిస్తే ఈరోజు ప్రతి చోట యుద్ధాలు, కలహాలు, హత్యలు, వినాశనం జరగడం గమనించగలరు. అలా ఎందుకు జరుగుతోంది? నేడు ప్రపంచంలో ఎంతోమంది ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తులు ఉన్నారు, కానీ వీరు చాలా నెమ్మదిగా ఉండి ఆధ్యాత్మికంగా ఆనందిస్తూ వారికి వారే ప్రశాంతమైన జీవితం గడుపుకుంటున్నారు. కానీ అది శాంతిని చేకూర్చదు. మీరు క్రియాశీలకంగా ఉండి ఈ ప్రపంచంలోనికి శాంతిని తీసుకురావాలి. దీనికోసం మీరేదైనా ప్రయత్నం చెయ్యాలి. మనం సాధించిన అభివృద్ధితో మనం చాలా తృప్తిగా ఉన్నాము, కానీ ఇతరులు ఏమి సాధించారు? వారు ఎంతవరకు చేరుకున్నారు? వారిని మనం ఎక్కడ కలవగలము? వారిని ఏ విధంగా మార్చగలం అనే వాటి గురించి మనం ఏమీ పట్టించుకోవటం లేదు. నా స్థాయిలో నేను చాలా వాటిని మార్చగలను, కానీ మీ స్థాయిలో మీరు ఎంతమందిలో పరివర్తన తీసుకురాగలిగారు? దానికోసం మీరేమి చేశారు అనేది చెప్పాలి. ఇంకా మీరు ఆజ్ఞాబద్ధ అహంతోనే జీవిస్తున్నారు. మీరు ప్రశాంతతతోనూ సహజ యోగం ద్వారా మీరు పొందిన వాటన్నింటితోనూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్కర పరిస్థితి ఇదే. ఆధ్యాత్మికతలో ఉన్నతమైన స్థాయిని పొందిన వారంతా ఏది చేస్తే మంచి జరుగుతుంది అనే దాని పట్ల ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. వారు చేసేదేమిటంటే తమ ఆధ్యాత్మిక స్థితిని ఆనందించడం, పూజకు రావడం, వారి స్థితిని మరింత మెరుగుపరుచుకోవటం. అంతే తప్ప ప్రజలలో మార్పు తీసుకురావడానికి వారు సామూహిక కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు.
ఎక్కడో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ఇతరులు తమను గొప్ప ఆత్మలుగా, మంచి ఆధ్యాత్మిక స్థితి కలిగిన వ్యక్తులుగా పరిగణించడాన్ని ఆనందిస్తూ ఉన్నారు. ఎన్ని సామూహిక కార్యక్రమాలు చేశాము, ఎంతమందిని సహజ యుగంలోనికి తీసుకురాగలిగాము, మనము ఎవరెవరితో మాట్లాడుతున్నాము, ఎంతమందికి సహజ యోగం గురించి చెప్పాము అని మీరిప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని నేను చెప్తున్నాను. జీసస్ క్రైస్టుకు కేవలం 12 మంది శిష్యులుండేవారు. వారు మీకంటే ఎంతో చైతన్యవంతమైన వారు. ఇప్పుడు మనం కుడి పార్శ్వం వైపు వెళదాం. కుడి పార్శ్వం వైపునకు వెళ్ళడం వలన క్రియాశీలురైన వారుగా తయారవ్వాలి. అంతేగాని నిరుపయోగమైన, సహనశీలురైన, ఎంతో నిమ్మళమైన మరియు ప్రశాంతంగా ఉండి కేవలం వారి ఎదుగుదలను మాత్రమే చూసుకునేవారు కాదు. సహజ యోగం యొక్క లక్ష్యం ఇది కాదు. సహజ యోగం యొక్క లక్ష్యం మార్పు. ఎందరినో మార్చాలి. అలా చేసేవారికి నా ఆశీస్సులు ఉంటాయి. ఇతరులతో సంబంధం లేకుండా తమకు తామే ఉండిపోవాలనుకోవడం మంచిది కాదు. మీ దేశంలో ఎంతమంది సహజ యోగం పొందారు తెలుసుకోండి. ఎంతమందిని మీరు మార్చగలిగారు? మీరు చేసేది సంపూర్ణ యోగం కాదు. మీది కొంతవరకు ఎడమ పార్శ్వపు యోగము. దీని వలన మీరు ఎంతో ప్రేమతోనూ దయతోనూ ఉంటారు. అలా అని మీరు ఉద్రేకపూరితంగా ఉండాలని నేను చెప్పడం లేదు. కానీ సహజ యోగంలో నాయకులు అవ్వాలని, మంచి గుర్తింపు పొందాలని కోరుకునే వారిని నేను చూశాను. కానీ వారు ఎంతమందికి ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చారు? ఎంతమందికి సహజ యోగం గురించి చెప్పారు? నేను విమానాల్లో ప్రయాణించేటప్పుడు కూడా సహజ యోగం గురించి చెప్పాను. మీరు వీధుల్లో నడిచేటప్పుడు, జనం ఉన్న చోట ఎక్కడైనా సహజ యోగం గురించి చెప్పండి. కానీ మన గొప్పతనం గురించి ఇతరులకు చెప్పుకోవడానికి, మన గురించి మనం గొప్పగా ఊహించుకోవడానికి సహజ యోగాన్ని వాడుకుంటున్నాము. మీకు సహజ యోగం ఇవ్వబడింది దీనికోసం కాదు. ఎందరికో ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం కోసం మీకు సహజ యోగం ఇవ్వబడింది. నేను యువతరాన్ని కోరేదేమిటంటే, పాత తరాల వారి మాదిరిగా పనికి మాలిన విషయాలపై సహజ శక్తులను వృధా చేసుకోకండి. ప్రజలకు సహజ యోగం గురించి చెబుతూ, సహజ యోగాన్ని వ్యాప్తి చేస్తూ మీరు ముందుకు సాగిపోండి. వారు పాఠశాలలు నడపడం, అనాథల బాగోగులు చూడడం మొదలైన కార్యక్రమాల పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు చేయవలసిన పని అది కాదు. ఎంతోమంది యోగులను, ఎంతోమంది యోగినులను తయారు చేయడం మీ కర్తవ్యం. కానీ అదేమీ నాకు కనిపించడం లేదు. కుడి పార్శ్వపు లక్షణం కనబడటం లేదు. మీరు కుడివైపునకు రావాలి. అందరూ ముందుకు సాగండి. మీకేమీ హాని జరగదు. మిమ్మల్ని ఎవరూ చంపలేరు. ఎవరూ మీకు ఆటంకం కలిగించలేరు. ఎవరూ మిమ్మల్ని అరెస్టు చేయలేరు. నేను హామీ ఇస్తున్నాను. మీకు శక్తులున్నాయి. మీరు వాటిని ఉపయోగించకపోతే ఇదిగో ఇలాగే ఉంటారు. అందుచేత మనం ఆగిపోయి ముందుకు సాగలేని స్థితిలో ఉండిపోయాము. ఇలాంటి సమయంలో మనం మన కుడి పార్శ్వపు శక్తిని ఉపయోగించాలని మనం తెలుసుకోవాలి. కుడి పార్శ్వము చాలా ముఖ్యమైనది. కుడి పార్శ్వము గురించి, మీకున్న కుడి పార్శ్వపు విషయాలను గురించి మరోసారి చెబుతాను. ఇప్పుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మీరు ఎడమ పార్శ్వానికి వెళ్ళలేరు. మీ కుడి పార్శ్వాన్ని సరైన అవగాహనతో, సరైన దిశలో ఉపయోగించండి. అంతేగాని హిట్లర్ లాగా ఏకపక్షంగానూ ఆధిపత్య ధోరణిలోనూ కాదు. సహజ యోగంలో మనకు హిట్లర్లు కూడా ఉండేవారు.
ఇంతకు పూర్వం మహర్షులు చేసిన దానికంటే ఎక్కువగా మీరు చేయవలసిన సమయం ఆసన్నమయ్యింది. అలా మీరు చేయాలనుకుంటే మీరు మీ గురించి, మీ కుటుంబం గురించి, లక్షణమైన మీ యొక్క పిల్లల గురించి, వారితో ఆనందించడం గురించే ఆలోచించటం కాదు. సహజ యోగం అందుకోసం కాదు, మొత్తం ప్రపంచంలో పరివర్తన తీసుకురావటానికి. సహజ యోగంలో మీరేమి చేస్తున్నారు? సహజ యోగంలో మీరెక్కడ ఉన్నారు? సహజ యోగం ద్వారా ఏమి సాధించారు అని ఆలోచించాలి. ఇప్పుడు ఆజ్ఞ విషయానికి వద్దాం. ఆజ్ఞలో జరిగిందేమిటంటే, సహజ యోగులు ఏదైనా భరించగలరు, ఎంత బాధనైనా సహించగలరు. కానీ అది కాదు మనకు కావలసినది. మనకు కావలసినది ఇతరుల బాధలను తొలగించడం, ఇతరులలోని ఉద్రేకాన్ని తొలగించడం. అటువంటి వ్యవస్థ కానీ, అటువంటి అవగాహన కానీ మనకు లేవు. అదే కనుక జరిగితే మీరు మరోలా ఉంటారు. మనం ఆశ్రమాలలో ఉండే సాధువుల్లా తయారయ్యాము, అంటే మునివాటికల్లో ఉండే సాధువుల్లా తయారయ్యాము. అంతకు మించి మరేమీ కాదు. అందువలన ఉద్రేక రహితంగా, సకారాత్మకముగా, అంటే పాజిటివ్గా ఏదైనా చెయ్యండి. మీలో ఇంకా కొందరు చాలా ఉద్రేక స్వభావం కలవారు, డాంబికంగా ఉన్నవారు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. కానీ సామూహికతలో కలిసి పనిచేస్తే మీలోని తప్పులను, మీ వ్యక్తిత్వంలోని లోపాలను మీరు తెలుసుకోగలరు. అది చాలా ముఖ్యము. ఆజ్ఞాచక్రం వద్ద చాలామంది సహజ యోగులు తమ పురోగతి విషయంలో తడబడతారు. వారికేమి జరుగుతుందో నాకు తెలియదు. ఆజ్ఞ వద్ద మీరు క్షమించాలి అని నేను చెప్పాను. అంటే దాని అర్థం వారిని తప్పులు చెయ్యమని ప్రోత్సహించాలని చెప్పడం కాదు. క్షమించడం వలన దెబ్బలాడకుండా ఉండడం, ఏమీ అనకుండా ఉండడం చాలా సులువు. కేవలం దూరంగా ఉండడం, కేవలం క్షమించడం అంతేనా? కాదు. క్షమించడం అంటే మీరు వెళ్ళి ఆ వ్యక్తికి చెప్పాలి, నీది పొరపాటు అని. మీరు అటువంటి ఆ పరిస్థితిని స్వీకరించాలి. అటువంటి పరిస్థితిని స్వీకరించకపోతే మిగిలిన వారిలా మీరు కూడా పనికి మాలిన వారే. ఆత్మ సాక్షాత్కారం పొందిన మీ వలన ఉపయోగం ఏమిటి? చైతన్య తరంగాలు పొందాం, మనం బాగున్నాం, కొంతమంది వ్యాధులను కూడా నయం చేశాం. ఇది మాత్రమే కాదు అనేది మనం తెలుసుకోవాలి. మీరు జనంలోనికి వెళ్ళాలి. సామూహికంగా సహజ యోగాన్ని వ్యాప్తి చెయ్యాలి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సహజ యోగులుండి కూడా మనం ఎక్కువగా సాధించలేకపోయాం. అందుచేత ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? ఎలా చెయ్యాలి? ఎలా సహజ యోగాన్ని వ్యాప్తి చెయ్యాలి అనే ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు సహజ యోగం గురించి బాగా మాట్లాడగలరు, బాగా సహజ పాటలు పాడగలరు. కానీ సహజ యుగంలోనికి మరింత మందిని తీసుకువచ్చినట్లుగా రుజువు ఉండాలి. లేకపోతే ఇవన్నీ వ్యర్థం. టర్కీ లాంటి చిన్న దేశంలో 25,000 మంది సహజ యోగులున్నారు. దానికి మీరేమంటారు? వారంతా ముస్లింలు. 25,000 మంది ముస్లింలు సహజ యోగులుగా మారారు. అదే ఇతర దేశాలలో చూస్తే సహజ యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వారు ధనవంతులు కారు, కానీ తమ ఆత్మ సాక్షాత్కారానికి, ఇతరుల ఆత్మ సాక్షాత్కారానికి, ఇతరులకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వడానికి వారు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇది ఎలా జరిగింది, ఎలా వ్యాప్తి చెందింది అనేది చాలా ఆశ్చర్యకరం. అందుచేత మీ యొక్క సమస్యల గురించి, మీ శత్రువుల గురించి, మీ శక్తుల గురించి ఆలోచించే బదులు
ఇతరులకు శక్తినివ్వడం గురించి, వారిని సహజ యోగులుగా తయారు చేయడం గురించి ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు సహస్రారంలో ఉంటే అప్పుడు మీకు అన్ని శక్తులు లభిస్తాయి. మీరు సహస్రారంలో ఉండి సహజ యోగ వ్యాప్తి చెయ్యకపోతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉపయోగం ఏమిటి? కేవలం మీకోసమేనా? అలా అయితే అది చాలా స్వార్థపరత్వం. నేను చెప్పేదేమిటంటే, మీ గొప్పతనం, మీ పేరు ప్రతిష్టలను వ్యాప్తి చేసుకునే బదులు ఎక్కువ మందిని సహజ యోగంలోనికి తీసుకురండి. ఒక చైతన్యవంతమైన, క్రియాశీలకమైన శక్తులుగా మారండి. సహజ యోగులు జీవం లేని వారని, అంతకు మించి మరేమీ కాదని నాకు చాలామంది ఫిర్యాదు చేశారు. అదేనా మీరు? కేవలం నాలాంటి వ్యక్తి ఎంతో చేస్తే మీరెందుకు చేయలేరు? మీ దేశంలో మొత్తం సహజ యోగ వ్యాప్తికి కృషి చేశారా? ఒకసారి ఆలోచించండి. అందుచేత ఇది చెయ్యనంత వరకు మీరు పరిపూర్ణులు కారు, సంపూర్ణులు కారు. ఆదిశక్తి యొక్క శక్తుల పూర్తి స్వరూపాన్ని మీరు అర్థం చేసుకోలేదు. అందుచేత నేను చెప్పేదేమిటంటే, ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు మీరు నన్ను ఆదిశక్తిగా పూజిస్తున్నారు. ఆదిశక్తి పరిపూర్ణ స్వరూపమని మీరు తెలుసుకోవాలి. కేవలం ఎడమ పార్శ్వం మాత్రమే కాదు. అలా కాకపోతే ఉపయోగం ఏమిటి? అదెలాంటిదంటే, ఎవరైనా ఏదైనా ఆత్మ సాక్షాత్కారం పొందటం లాంటిది. అది అంత ముఖ్యమైన విషయం కాదు. సహజ యోగ వ్యాప్తి చేయటమే కాదు, దానిని పూర్తిగా అర్థం చేసుకునేలా వారిని మీరు తయారు చెయ్యాలి. నా ఆశీస్సులు, నా ప్రేమ, నా శక్తులు అంతా మీకిస్తున్నాను. అర్థం చేసుకోండి, సరేనా? మీ అందరికీ కృతజ్ఞతలు. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. Subscribe to my channel and press the bell icon.